మిత్రులారా, ఈ వీడియోలో మనం మొన్న జరిగినటువంటి జూలై 2024 టెట్లోని ఎస్జిటి ఇంగ్లీష్కి సంబంధించి అన్ని ప్రశ్నలను మరియు వాటి సమాధానాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ప్రాక్టీస్ టెస్ట్గా ఉపయోగపడుతుంది మరియు రివిజన్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఆప్షన్లో కూడా ఆల్దో అని ఇవ్వడం జరిగింది. ఆల్దో అంటే అయినప్పటికీ అని అర్థం. మనం ఇక్కడ ఇచ్చినటువంటి 4 సెంటెన్స్లను గమనించినట్లయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీ డోంట్ యూజ్ ఆల్దో అండ్ బట్ టుగెదర్ ఇన్ ఏ సెంటెన్స్. ఆల్దోని బట్ని ఒకే సెంటెన్స్లో మనం వాడకూడదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ 3 అనేది ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ టు మార్కెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ వెబ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ మనం వీ ఆర్ కాన్ఫిడెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు తెలుసు సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం, సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రం, బయాలజీ అంటే జీవశాస్త్రం, బాటనీ అంటే వృక్షశాస్త్రం. కాబట్టి జవాబేమో బయాలజీ అవుతుంది. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వెర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్ అని ఇవ్వడం జరిగింది. డాష్ ఐ లీవ్ ఎర్లీ టుడే అని ఇచ్చాడు. ఇక్కడ మనం పర్మిషన్ ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి కెన్ అని వాడాలి. మోడల్ వెర్బ్నే మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అని కూడా అంటారు. ఇది గుర్తుంచుకోవాలి మనం. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ అని ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా ఏమో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్ 2 హీ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ డిన్నర్ అనేది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. చూస్ ద ఆక్సిలరీ వెర్బ్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అని ఇవ్వడం జరిగింది. మనకి ఏం తెలుసు అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఐ వి, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్ దే. కానీ ఈ ప్రశ్నకు సంబంధించి థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఏమో డస్ అవుతుంది. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపెరిటివ్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో కుడ్ యూ పాస్ ద సాల్ట్ అనేది ఒక్కటి మాత్రమే ప్రశ్న. ప్రశ్న అంటే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. మిగతావన్నీ కూడా ఇంపెరిటివ్ సెంటెన్సే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమో ఆన్సర్ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఐ వాజ్ హంగ్రీ బట్ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో కరెక్ట్ ఆన్సర్ ఆల్దో ఐ వాజ్ హంగ్రీ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ అనేది అవుతుంది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కంజంక్షన్ యూజ్డ్ టు కనెక్ట్ 2 మెయిన్ క్లాజెస్ ఇన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏమో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద టెస్ట్ డాష్ హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ పెర్ఫార్మెన్స్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యాజ్ ఏ రిజల్ట్ అంటే దాని ఫలితంగా అని అర్థం. కాబట్టి ఇక్కడ యాజ్ ఏ రిజల్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడంటే కన్సెన్షియస్ అని ఇచ్చాడు. దీని అర్థం తెలుగులో మనస్సాక్షికి సంబంధించిన. ఇక్కడ ఆన్సర్ ఏమో 2 అవుతుంది. కన్సెన్షియస్ స్పెల్లింగ్ ఏమో CONCEIENTIOUS అవుతుంది. పెర్హాప్స్ ద పోలీస్ హ్యాడ్ టు సెట్ హిస్ హౌస్ ఆన్ ఫైర్ టు ఫోర్స్ హిమ్ అవుట్. చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ ఫోర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఫోర్స్ అనేది వెర్బ్ కాబట్టి ఇక్కడ దీని సినోనిమ్ ఏమో కంపెల్ అవుతుంది. కంపెల్ అంటే బలవంతం అని అర్థం. అలా కాకుండా ఫోర్స్ నౌన్ రూపంలో ఉందనుకోండి, మనకి దానికి సినోనిమ్స్ ఏమో స్ట్రెంగ్త్, పవర్, ఎనర్జీ అవుతాయి. ఈ ప్రశ్న వరకు అయితే ఆన్సర్ అనేది కంపెల్ అవుతుంది. చూస్ ద యాంటినమ్ ఆఫ్ ద వర్డ్ క్లవర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో అయితే డల్ అనేది క్లవర్కి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ షీ షెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఆన్సర్ ఏమో she said that she had passed the examination అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సుధా హ్యాడ్ టు డాష్ హెర్ ప్లాన్స్ టు ట్రావెల్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సర్కమస్టెన్సెస్ అని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ తెలియని పదాలు. సర్కమస్టెన్సెస్ అంటే పరిస్థితులు. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిలో
పుట్ ఆఫ్ అంటే నిలిపివేసింది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమో పుట్ ఆఫ్ అవుతుంది. సుధా హ్యాడ్ టు పుట్ ఆఫ్ హెర్ ప్లాన్స్ టు ట్రావెల్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టెన్సెస్ అనేది రాయొచ్చు. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన వాటిలో స్మిత్ అండ్ ఐ వెంట్ టు ద మాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ వెబ్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ శ్వేత డాష్ ఏ పెట్ డాగ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏమో శ్వేత హ్యాజ్ ఏ పెట్ డాగ్ అనేది అవుతుంది. చూస్ ద కరెక్ట్ టర్మ్ దట్ రిఫర్ టు ద స్టడీ ఆఫ్ ఎలక్షన్ ట్రెండ్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రం, సిఫాలజీ అంటే ఎన్నికలు మరియు ఓటింగ్ పోకట్ల గణాంక అధ్యయనం, నెక్స్ట్ సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం, డెమోగ్రఫీ అంటే జనాభా శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆ వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏమో సిఫాలజీ అవుతుంది. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వెబ్ టు ఇండికేట్ క్యాపబిలిటీ అని ఇచ్చాడు. షీ డాష్ స్పీక్ 3 లాంగ్వేజెస్. ఆన్సర్ ఏమో షీ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ అవుతుంది. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని ఇవ్వడం జరిగింది. క్రింది ఇచ్చిన వాటిలో ఆప్షన్ 3లో ఇచ్చినటువంటి హీ విల్ పే సాసర్ టుమారో అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆన్సర్ అనేది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మ్యాక్సిమం ప్రశ్నలు అయి ఉంటాయి. ఇందులో సి ఈజ్ ఏ డాక్టర్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాదు. కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ఏ డాక్టర్. ఇఫ్ షీ స్టడీస్ హార్డ్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ అబోవ్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏమో షీ స్టడీస్ హార్డ్ అండ్ దేర్ ఫోర్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నౌన్ క్లాజ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో షీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ కస్టమరీ స్పెల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కస్టమరీ కరెక్ట్ స్పెల్లింగ్ CUSTOMARY. కస్టమరీ అంటే తెలుగులో అర్థమేమో ఆచారం. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ స్ప్రెడ్ అని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏమో ఎక్స్టెండెడ్ అవుతుంది. చూస్ ద యాంటినమ్ ఆఫ్ ద వర్డ్ అమ్యూజ్మెంట్. అమ్యూజ్మెంట్ అంటే వినోదం. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో దీనికి యాంటినమ్ ఏమో బోర్డమ్ అవుతుంది. బోర్డమ్ అంటే విసుగు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమో బోర్డమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.